అందరికీ వణకం, నేను మీ హర్ష. చూడండి అబ్బా, పొద్దున్నెలక మా ఇంటి వాళ్ళు ఎట్లా పని పెట్టినారు. టెంకాయలన్నీ మట్టలు తీయాలంట. సో కొడవలు తీసుకొని పెడతా, ఇట్లా మట్టలు తీద్దామంటే ఫుల్ డ్రై అయిపోయినాయి, కాయలు వస్తలేదు. అందుకనే ఫస్ట్ రాయితో 2 దెబ్బలు కొట్టిన తర్వాత కొడవలతో లేపుతున్నాను అనమాట. సో మీరు కూడా సింపుల్గా విధంగా టెంకాయ మట్టలు అయితే తీయచ్చు. జస్ట్ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే చూపిస్తా. అవునన్నా ఇంత సింపుల్గా టెంకాయ మట్టలు తీసేయచ్చని మీరే ఆశ్చర్యపోతారు. ఇది మాత్రం పక్క చూడండి అట్లా ఎట్లుంటుందో. ఓ నైస్, ఇంత సింపుల్గా టెంకాయ మట్టలు చేయొచ్చని. మీరు కూడా అంత ఎప్పుడైనా ఇంట్లో మట్టలు చేయాలన్నప్పుడు కొడవలతోనే కాదు, ఇట్లా రాయి తీసుకొచ్చామంటే ఆటోమేటిక్గా ఊసిపోతుంది అనమాట. ఇదంతా వారిని గుద్దాం డాషు. ఇటు చూడు బో, మసి ఎంత అయింది. ఏం చేస్తాం ఇప్పుడు, స్నానం చేయలేదా అయితే కానీ. అదనమాట విషయం, ఎంత సింపుల్గా తీసేసాను. ఒక్క దెబ్బ రాయితో కొట్టాను, మొత్తం అంతా కూడా పూసిపోయింది అనమాట. సో భరత్ మాతాకి ఒక్క దెబ్బకు ఇట్లా ఓపెన్ అయిపోయింది. రావట్లేదా మేమేలా? ఓకే వస్తుంది. మరి ఎక్కువ దెబ్బ కొట్టినామంటే ఏమైపోతుంది తెలుసా, లోపల టెంకాయ పగిలిపోతుంది. వస్తుంది, ఎందుకు రాదు. 1 2 3 ఇట్స్ క్రేజీ యూనో. ఇది కొంచెం కష్టంగానే అయింది తీయడానికి. 1 2 4 6 8 10 టెంకాయలు కూడా అట్లా బండితో వేయడము, చేతులతో పీకేయడం, చేతులతో వస్తే లేకపోతే కొడులతో అట్లా 2 ఇట్లా పీకేయడం. సో సింపుల్గా 10 కాయలు ఒక 10 మినిట్స్లో తీసేసాను అనమాట. అటుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే టెక్నిక్ లేకుండా మనం ఎంత కష్టపడినా వేస్ట్ అబ్బా. కష్టపడాలి, విత్ టెక్నిక్తో పని చేయాలి, అప్పుడే పని సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఇంకా 10 కాయలు కాదు 20 కాయలు ఉన్నా కూడా లేపడేస్తాండి. సో లేదు కాబట్టి గుర్తొస్తాను. మొత్తానికి మా అమ్మలో ఫుల్ హ్యాపీ. మా వాడు 10 కాయలు లేపడేసాడు ఈరోజు అని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. బాయ్.